హైదరాబాద్ లో నక్లెస్ రోడ్ నవభారత్ రన్ నిర్వహించారు. జెండా ఊపి రన్ను గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా ప్రారంభించారు. మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ ఫిట్ ఇండియా ఆధ్వర్యంలో యువ భారత్ రన్ జరిగింది. రన్ లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, పలువురు రాజకీయ సినీ ప్రముఖులు పాల్గొన్నారు. పీపుల్స్ ప్లాజా నుంచి 5K, 2K జరిగిన రన్ లో నగరవాసులు భారీగా పాల్గొన్నారు. आज युवा भारत रन जैसे प्रेरणादायी आयोजन में उपस्थित होकर के मैं अत्यंत गौरव और हर्ष का अनुभव कर रहा हूं। मैं इस उत्कृष्ट पहल के लिए यशस्वी मलकाजी आयोजन टीम तथा संस्थानों का हृदय से आभार व्यक्त करता हूं। यह आयोजन न केवल दौड़ बल्कि जागरूकता, चेतना और सकारात्मकता परिवर्तन का सशक्त जन आंदोलन है जो समाज को जोड़ता है। आज का भारत युवा भारत है, जिसमें अपार ऊर्जा, असीम संभावनाएं और अद्वितीय प्रतिभा का अनुपम संगम विद्यमान है। यह शक्ति तभी सार्थक होती है जब उसमें अनुशासन, दृढ़ संकल्प और चरित्र की पवित्रता का समावेश होता है। खेल और शारीरिक सक्रियता केवल स्वास्थ्य नहीं बल्कि व्यक्तित्व निर्माण, आत्मविश्वास, धैर्य और टीम भावना का आधार है। ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా స్ఫూర్తితో యువ భారత్ రన్ నిర్వహించడం చాలా సంతోషం. ఒక సదుద్దేశంతో ఆరోగ్యకరమైన భారత లక్ష్యంగా యువత ఆరోగ్యంగా దృఢంగా ఉండాల్సిన అవసరం పై అవగాహన కల్పించడం కోసమే ఈ యొక్క యువ భారత్ పేరుతో దేశంలోనే పెద్ద ఎత్తున యువత కోసం పరుగు పందెం నిర్వహించడం చాలా అభినందనీయం. ఆరోగ్యమే మహాభాగ్యమని మన పెద్దలు చెప్పేవాళ్ళు. ఇది అక్షరాల నిజం. ఆరోగ్యానికి మించిన సంపద మరొకటి లేదు. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులో అని చెప్పి గురజాడ అప్పారావు గారు చెప్పారు. ఆ మనుషులు శక్తివంతంగా ఉండాలి. దేశం సర్వశక్తి కావాలంటే ముందుగా దేశ యువత, దేశ ప్రజలు ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. శారీరక వ్యాయామం పైన దృష్టి పెట్టాలి. ఇఫ్ యు ఆర్ ఫిజికలీ ఫిట్ యు విల్ బి మెంటల్ అలర్ట్. ట్రై టు అండర్స్టాండ్ దిస్. తెలంగాణ రాష్ట్ర రాజధాని ఈ యొక్క నెక్లెస్ రోడ్లో ఈరోజు మనము ఈ గడ్డ మీద ఆరోగ్యం కోసం, ఐక్యత కోసం, వికసిత్ భారత్ కోసం, వికసిత్ తెలంగాణ కోసం ఒక ఉద్యమంలా ఈ రన్లో పాల్గొనడం ఏదైతున్నదో మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. మన దేశానికి మరి పెద్ద అసెట్ ఏంటంటే యూత్. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇంత పెద్ద ఎత్తున యూత్ పాపులేషన్ లేదు. మనకు మాత్రమే అదృష్టంగా వచ్చేటువంటి 25 సంవత్సరాల లోపల భారతదేశాన్ని ఒక డెవలప్డ్ కంట్రీగా, వికసిత్ భారత్గా, అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలని అయితే కోరుకుంటున్నామో ఈరోజు మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. పెద్దలు చాలా విషయాలు మాట్లాడారు. మన భారతదేశానికి సంపద యువత. ఈ యువతకు సంబంధించి ఈ సంపదను గొప్ప మానవ వనరులుగా తయారు చేయాలనే ఆకాంక్ష అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో మరి వికసిత్ భారత్ పరంగా కేంద్రంలో తెలంగాణ రైజింగ్ 2047 అని రాష్ట్రంలో ముందుకెళ్తా ఉన్న తరుణంలో ప్రధానమైన అంశం ఆరోగ్యం. ఈ ఆరోగ్యంకి సంబంధించిన అనేక అంశాల విషయంలో మళ్ళొక్కసారి దౌరవించకుండా పెద్దలు వెంకయ్య నాయుడు అనేక విషయాలు చెప్పారు. వన్ హ్యాస్ టు బి ఫిట్ ఫిజికలీ టు మేక్ దెమ్సెల్ఫ్ ఫిట్ మెంటలీ అని. సో ఈ సందర్భంలో వారు ఇచ్చిన గొప్ప సందేశం. అదేవిధంగా మన సంస్కృతికి సంబంధించిన అనేక అంశాలు, తరతరాలుగా వస్తూ ఉన్న మన అనుభవాలని, మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని వారి అనుభవాలను రంజింపజేసి ఈరోజు యువతకి సంబంధించిన వారిని కేవలం ఫిట్ ఉండి మన సంస్కృతిని కూడా ముందుకు తీసుకెళ్ళకుంటే హెల్త్ ఇస్ అంటే ఆరోగ్యం సగం బలం అంటారు కదా, మహాభాగ్యం, ఆరోగ్యం మహాభాగ్యం అంటారు కదా. సో ఇట్లా ఈ ప్రాసెస్లో ఐ స్టార్టెడ్ రన్నింగ్ and then I started doing strength training and I started doing yoga. Mentally, physically, you become a different person.
మనకి స్కిల్ ఉండటం ఎంత ఇంపార్టెంటో కాన్ఫిడెన్స్ కూడా ఉండటం అంత ఇంపార్టెంట్. విత్ యువర్ బాడీ మనం బాడీకి మనం ఒక టైం ఇచ్చి ఒక గంట, రోజుకు ఒక గంట కరెక్ట్గా గంట నడిచినా పరిగెత్తినా, ఇఫ్ యూ గివ్ దట్ టైమ్ టు అవర్ బాడీ, ద హోల్ మైండ్ సిస్టమ్ కానీ మొత్తం యాటిట్యూడ్ కానీ మొత్తం మారిపోతుంది. అండ్ దిస్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ యూ కెన్ డూ. అంటే అందరిలోకి ఇప్పుడు ఎవరైనా ఆస్తిపరుడా నువ్వు అంటే నేను చాలా ఆస్తిపడినా అని చెప్తా. ఎందుకంటే బికాజ్ ఆఫ్ మై హెల్త్. బికాజ్ హెల్త్ ఈజ్ వెల్త్. డబ్బు ఉంటే కాదు, డబ్బు ఉంటే సరిపోదు.